నమో బుద్ధాయ. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి అశ్వలాయుడు అడిగిన ప్రశ్నలకు తథాగత గౌతముడు ఇచ్చిన సమాధానము. బ్రహ్మ నోటు నుండి పుట్టినవాడు గనక బ్రాహ్మణులు పవిత్రులు, బ్రహ్మచే సృష్టించబడినవాడు కనుక ఈ బ్రాహ్మణులు అతనికి పుత్రులు, బ్రహ్మకు వారసులు. ఈ విషయమై మీరేమంటారు అంటూ ప్రశ్నించాడు అశ్వలాయనుడు. ఈ ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానంతో అశ్వలాయనుడు అవాక్కై మారు మాట్లాడలేదు. ఓ అశ్వలాయన, తక్కిన కులాలలోని స్త్రీల వలనే బ్రాహ్మణ స్త్రీలు కూడా రసజ్వల అయ్యి అనంతరం గర్భం దాల్చి పిల్లల్ని కంటున్నారు కదా. అలాంటప్పుడు తక్కిన కులాల స్త్రీలను పుట్టినట్టే ఈ బ్రాహ్మణులు పుట్టలేదని నీవెలా చెప్పగలవు? బుద్ధుని ప్రతివాదనకు అశ్వలాయనుడు ఏ జవాబు చెప్పలేకపోయాడు. బుద్ధుడు ఇంకా తన ప్రతివాదాన్ని కొనసాగిస్తూ అశ్వలాయుణ్ణి ఇలా ప్రశ్నించాడు. అశ్వలాయన, రాజవంశానికి చెందిన ఒక యువకుడు బ్రాహ్మణ స్త్రీని సంభోగించాడనుకుందాం. ఆ బ్రాహ్మణ స్త్రీ మానవుణ్ణే కంటుందా లేక మృగాన్ని కంటుందా? ఈ ప్రశ్నకు అశ్వలాయనుడు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయాడు. ఇక నైతిక పరంగా ఆలోచించినట్లయితే ఈ దేశంలో ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే ఎలాంటి ద్వేషభావాన్ని, ద్రోహ చింతను కలిగి ఉండక తన హృదయాన్ని ప్రేమమయంగా ఉంచుకోగలుగుతున్నాడని, తక్కిన 3 కులాల వారికి అది సాధ్యం కాదని చెప్పగలవా? ఎలా చెప్పగలను? అన్ని కులాల వారు అలా ఉండగలగడం సాధ్యమే అన్నాడు అశ్వలాయనుడు. అశ్వలాయన, హూణ, కాంబోజ దేశాలలో యజమానులు, బానిసలు అనే 2 వర్గాలు మాత్రమే ఉన్నాయని, అయితే యజమానులు బానిసలుగా మారవచ్చని, బానిసలు యజమానులు కాగలుగుతారని నీవెరుగుదువా? అవును, ఆ దేశాల్లో అలాంటి విధానమే ఉన్నట్లు విన్నాను అన్నాడు అశ్వలాయనుడు. మీరు ఆచరించే చాతుర్వర్ణ వ్యవస్థ అభిప్రాయమైనది అయినట్లయితే అది యావత్ ప్రపంచానికి ఎందుకు వర్తించలేదు? బుద్ధుడు అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి అశ్వలాయనుడు సరి అయిన సమాధానం చెప్పలేకపోయాడు. ఆఖరుకు ఆ బ్రాహ్మణ పండితుడు బుద్ధుడికి శిష్యుడయ్యాడు. వశిష్ఠుడనే బ్రాహ్మణుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన కారణంగా సాటి బ్రాహ్మణులు అతన్ని ఆక్షేపిస్తూ నిందిస్తుండేవారు. ఒక రోజున వశిష్ఠుడు బుద్ధుని దర్శించి తనపై బ్రాహ్మణులు సాగిస్తున్న దూషణ గురించి తెలిపాడు. ఓ భగవాన్, బ్రాహ్మణులు సమాజంలో అత్యున్నతమైన స్థాయి బ్రాహ్మణులదే అంటారు. వారి దృష్టిలో తక్కువ కులాల వారు అధములు. బ్రాహ్మణ వర్ణమే స్వచ్ఛమైందని, తక్కిన వర్ణాలు మల్యమైనవని వారి వాదన. ఎలాంటి సంకరం లేనిది ఒక్క బ్రాహ్మణులలో మాత్రమేనని వారి వాదన. బ్రహ్మనోటి నుండి పుట్టినందున బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మపుత్రులని, వారే బ్రహ్మకు అసలైన సంతానమని, వారే బ్రహ్మకు వారసులని వారు వాదిస్తారు. నీవు ఉన్నత వర్ణంలో పుట్టి హీన వర్ణస్థులతో కలిసిపోయి కేశముండనం చేసుకుని సన్యాసివై కడకు బ్రహ్మకాళ్ళ నుండి పుట్టిన వారితో సమానమైపోయావంటూ నన్ను నిందిస్తున్నారు. నీవు చేసిన కార్యం ఎంత మాత్రము మంచిది కాదని, ఉన్నత వర్ణం నుండి విడిపోయి అధో వర్ణాల వారితో కలవడం, శ్వేతవర్ణుడవయ్యుండి మలిన వర్ణస్థులతో చేరడం తప్పని అంటున్నారు. భగవాన్, ఈ విధంగా వారు నన్ను విమర్శిస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తున్నారు అన్నాడు వశిష్ఠుడు. ఆ మాటలకు బుద్ధుడు ఇలా అన్నారు. ఓ వశిష్ఠ, ఆ విధంగా నిన్ను బాధకు గురి చేస్తున్న బ్రాహ్మణులు వాస్తవాన్ని విస్మరిస్తున్నారన్నమాట. తక్కిన కులాల వలనే బ్రాహ్మణ స్త్రీలు సైతం పిల్లల్ని కనడం నీవు చూస్తున్నావు కదా. అలాంటప్పుడు వారు బ్రహ్మ నోటి నుండి ఉద్భవించారనడం, ఆ కారణంగా వారు బ్రహ్మ సంతానమని చెప్పడం, బ్రహ్మకు వారసులమని వాదించడం ప్రకృతి విరుద్ధమైన విషయం కదా. ఒకప్పుడు విశ్వకారి అనే బ్రాహ్మణుడు బుద్ధుని వద్దకు వచ్చి 3 ప్రశ్నలపై వాదం మొదలుపెట్టాడు. వృత్తులను శాశ్వతంగా స్వీకరించడం మొదటిది. ఈ ప్రశ్నపై వారి వాదం ప్రారంభిస్తూ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలిచాను. బ్రాహ్మణులు అన్ని కులాల కంటే అగ్రభాగాన ఉంటున్నారు కనుక వారు మరెవ్వరికీ సేవ చేయడానికి వీల్లేదని మా బ్రాహ్మణుల వాదన. అంతేకాక మిగతా వారందరూ బ్రాహ్మణులకు సేవ చేయడానికే పుట్టారు. గౌతమ, ఈ సేవ 4 విధాలు. బ్రాహ్మణులు చేసే సేవ, రాజులు చేసే సేవ, మధ్యతరగతి వారు చేసే సేవ, శూద్రులు చేసే సేవ. ఇందులో
శూద్రునికి మాత్రమే మరొక శూద్రుడే సేవ చేయాలి. శూద్రునికి ఇంకెవ్వరూ సేవ చేస్తారు? ఈ విషయమై పూజ్యులైన గౌతముని అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు బుద్ధుడు ఎదురు ప్రశ్నతో సమాధానం ఇచ్చాడు. బ్రాహ్మణులు చెప్తున్న 4 విధాల సేవా విధానమే యావత్ ప్రపంచంలోనూ ఉందా? నేను చెప్పదలిచిందల్లా అన్ని విధాల సేవలు చేయరాదు, లేక అన్ని విధాల సేవలు చేసేందుకు నిరాకరించరాదు అన్న విషయం మాత్రమే. ఏ సేవ చేయడం ఉచితమో అది చేయాలి. ఏది చేసినందువల్ల కీడు వాటిల్లుతుందో అది చేయరాదు. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ తాము చేసేదాని వలన తన వ్యక్తిత్వాన్ని లోపం ఏర్పడినట్లయితే వారు ఆ పని చేయరాదు. ఏ పని చేసినందువలన అది వ్యక్తి ఔన్నత్యాన్ని పెంచుతుందో ఆ పనే చేయాలి. వంశపారంపర్యంగా ఒక వ్యక్తి యొక్క స్థాయిని నిర్ణయించడంలో గల దోషమేమిటి అని బ్రాహ్మణులపై విశ్వకారి 2వ ప్రశ్న. ఈ ప్రశ్నకు బుద్ధుడిలా సమాధానమిచ్చాడు. ఇందులో తాను ఫలానా వంశంలో పుట్టానని గర్వించదగింది ఏమీ లేదు. కొయ్య కాల్చి నిప్పు చేయవచ్చు, గడ్డి కాల్చి నిప్పు చేయవచ్చు, పేడ కాల్చి నిప్పు చేయవచ్చు. ఏ వస్తువును ఉపయోగించి కాల్చితే నిప్పును ఆ వస్తువు పేరుతో పిలిచినట్లుగా బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ వారు పుట్టిన వంశం ద్వారా వచ్చే పేర్లు మాత్రమే. అంత మాత్రాన వాటి ద్వారా వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని నిర్ణయించేందుకు వీలు కాదు. ఒకడు పుట్టిన వంశాన్ని బట్టి మంచివాడు కానీ లేక చెడ్డవాడు కానీ కాజాలడు. పుట్టుకను బట్టి ఔన్నత్యాన్ని నిర్ణయించలేము. ఉన్నత కులంలో పుట్టినవాడు హంతకుడు కావచ్చు, దొంగ కావచ్చు, వంచకుడు కావచ్చు, అబద్ధాలాడొచ్చు, వదరబోతు కావచ్చు, ఆశబోతు కావచ్చు, దురభిప్రాయాలు కలవాడు కావచ్చు. అందుచేత ఉన్నత వంశంలో పుట్టినంత మాత్రాన ఉన్నతుడు అనుకోజాలం. ఉన్నత కులంలో పుట్టిన వాడిలో పై చెడు లక్షణాలు ఏవీ ఉండకపోవచ్చు. ఆ కారణంగా పరంపరానుగతంగా వ్యక్తి స్థాయిని నిర్ణయించి మంచివాడని కానీ లేక చెడ్డవాడని కానీ చెప్పజాలము. ఏ కులంలో వారు ఏ కులానికైనా నిర్దేశించబడిన వృత్తినే చేయాలన్నది బ్రాహ్మణుడైన విశ్వకారి 3వ ప్రశ్న. తాను భగవాన్ని ఇలా ప్రశ్నించాడు. బ్రాహ్మణులు యాచన ద్వారా, క్షత్రియులు ఆయుధాల ద్వారా, వైశ్యులు పశుపోషణ ద్వారా, వ్యాపారం ద్వారా, శూద్రులు ధాన్యాన్ని మోయడం ద్వారా, ఇలా ఏ కులం వారు ఆ కుల వృత్తినే చేపట్టాలని, ఒక కులం వారు